హాయ్ గైస్, ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో. ఇది నా బర్త్డే బ్లాగ్. ఇది ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా నా బర్త్డే, మా సింగపూర్ ట్రిప్ అన్నీ కలిపి చూపించేస్తున్నాను ఒకే వీడియోలో. యాజ్ యూజువల్గా నా బర్త్డే అంటే ఆ రోజు కంపల్సరీ ఒక ఇంపార్టెంట్ షూట్ ఉండాల్సిందే. సో బర్త్డేని డిస్ట్రాయ్ చేయడానికి షూట్ ఉంది కాబట్టి ముందు రోజు నైటే ఫ్రెండ్స్తో డిన్నర్కి వెళ్ళాను. ఒక ఫ్యాన్సీ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాను. మా వాళ్ళ రియాక్షన్ చూడండి. ఎలా ఉంది ఇది? ఎట్లా ఉంది? పర్లేదు, అమ్మాయితో రావండి కావాలండి. అమ్మాయితో రండి, అసలు రాకండి. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు బిర్యానీ తిన్నాను, అస్సలు తిండి ఇప్పుడు వెళ్ళి తింటాం అనమాట. బిర్యానీ లేదు మాకు తెలియదు. బాడీకి పార్టీస్ అని చెప్పి ఫ్యాన్సీ ప్లేస్ తీసుకొస్తామంటే అంతా తినేసి సరే ఇప్పుడు తిన్నాం కదా వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ మన ఫేవరెట్ ప్లేస్ లో తిందామని చెప్పి తీసుకెళ్తున్నాడు. పప్పు హాపింగ్ చేసే ఏజ్ లో ఏదో ఒకటి బాగా పప్పు హాపింగ్ చేసే ఏజ్ లో మేము రెస్టారెంట్ హాపింగ్. డీసెంట్ ప్లేస్. వాటితో తిందరికి వెళ్ళకూడదు మామ, వాని వల్లే లావ్ అవుతున్నాం మనం. వాడు అన్ని ఆర్డర్ చేస్తాడు, ఏది తింటా అన్ని మనం తింటాము. మళ్ళీ కామెంట్స్ లో మాకు దొప్పులు పడతాయి. ప్రాన్స్ అన్నాడు, సగం ప్రాన్స్ వదిలేసాడు వాడు. మనం దొరుకుతున్నట్టు అందరూ లావ్ ఫుడ్ వేస్ట్ చేద్దాం తింటున్నాము. ఇంత కష్టపడి లాస్ట్ తీసుకొచ్చి ఎమ్మెల్యే పొట్ల బిర్యానీ తిని చూస్తున్నాం. ఒక పెద్ద ఫ్యాన్సీ రెస్టారెంట్ తీసుకెళ్తే వద్దని నేను ఆర్డర్ ఇవ్వదు వేస్ట్ ఏదో పిస్తాను అనుకున్నాను. ఎందుకురా అంత ఫ్యాన్సీ రెస్టారెంట్ తీసుకెళ్తే ఇక్కడికి ఎందుకు వచ్చా? అవునా, ఇక్కడ అసలు చెప్పే కదా అమ్మాయి పోండి లేదంటే పోండి. మారిపోయారు ఏంటమ్మా ఇప్పుడు డిలేట్ త్వరగానే మారిపోయారు. చచ్చిపోయినాక పోవాలా? ఇదే మాట కునాఫా కూడా చెప్పావు. భాష ఒక కొత్త షో చేస్తున్నారు, కుక్కు విత్ జాతిరత్నాలు అని చెప్పి స్టార్ మాలో ఉండిద్ది. చాలా కామెడీ షో, డెఫినెట్గా మీరు అందరూ చూడండి, అది నవ్వి చచ్చిపోతారు. సో ఆ షూట్ ఉండే అనమాట. ఆ రోజు షూట్లో చాలా బిజీగా ఉంటుందని చెప్పి నా ఫ్రెండ్స్ అక్కడికే వచ్చారు. సో వ్యానిటీలో కేక్ కట్ చేసాము. నేను తినిపిస్తామా ఫస్ట్ కట్ చేసుకోమా. చోరు మూసుకోవచ్చు ప్లీజ్. షో చాలా సూపర్ హిట్ అయిపోయింది, అందుకని ఒక చిన్న కేక్ సెలబ్రేషన్ చేసుకుంటున్నా ఉన్నారు. ఈ షో చాలా క్రేజీగా ఉంటుంది, తప్పకుండా చూడండి. స్టార్ మాలో కానీ హాట్స్టార్లో కానీ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. షూట్ ప్యాకప్ అయిపోయేసరికి మార్నింగ్ 4 అయిపోయింది. మా ఫ్లైట్ 9 o'clockకి. సో స్ట్రైట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము నిద్ర లేకుండా. మేము సింగపూర్కి వెళ్ళింది సూపర్ డీలక్స్ రెస్టారెంట్ ఓపెనింగ్కి. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్, ఆల్ ద బెస్ట్. సింగపూర్లో ఉన్న తెలుగు వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి ట్రై చేయండి. Super Deluxe Kitchen in Singapore. Come and try and enjoy greatest food. What we call Tamil's pride and Telugu spice. రెస్టారెంట్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మేము అక్కడ లోకల్గా జరిగే బోనాలు ఈవెంట్కి వెళ్ళాము. అసలు సింగపూర్లో ఈ రేంజ్లో బోనాలు సెలబ్రేషన్ చేస్తారని నాకు అసలు తెలియదు. మన కల్చర్ని మర్చిపోకుండా వేరే దేశాల్లో కూడా ఇంత గ్రాండ్గా బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏ దేశానికి వెళ్ళినా కానీ అక్కడ లోకల్స్ ఏం తింటారో కంపల్సరీ ఆ ప్లేసులు కనుక్కొని వెళ్ళి డెఫినెట్గా వాళ్ళు తినే ఫుడ్ ట్రై చేస్తాము. సో సింగపూర్లో హాకర్ స్ట్రీట్ అనే కల్చర్ చాలా ఎక్కువగా ఉండిద్ది. అంటే పెద్ద పెద్ద ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి ఇలా, అక్కడే లోకల్ పీపుల్ వచ్చి డిన్నర్ చేసేస్తారు. సో వాళ్ళ వర్క్ 5:30 అలా అయిపోతుంది. సో 6:30, 7 o'clock ఆల్ సింగపూరియన్స్ ఈట్ దేర్ డిన్నర్.
ఇలాంటి ప్లేసుల్లోకి వచ్చి మల్టిపుల్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకుంటారు. మేము ఇక్కడ చాలా రకాల జంతువులను ట్రై చేసాము, పేర్లు కూడా చెప్పలేని జంతువులను అన్నింటిని ట్రై చేసాము. ఇది ఇక్కడ చాలా పాపులర్ టోస్ట్, బ్రెడ్ బటర్ హనీ వేసి చేస్తారు. చాలా క్రేజీగా ఉంది. లోకల్స్ చాలా ఇష్టంగా తింటారంట దీన్ని. ఇట్ వాజ్ ఎ వెరీ షార్ట్ ట్రిప్ టు సింగపూర్. సో అందుకని కంపల్సరీగా దురైన్ తినాలి అంటే కష్టపడినంత ఒక మార్కెట్కి తీసుకొచ్చారు. నా కర్మకాయలతో చాలా మార్కెట్స్ క్లోజ్ ఉన్నాయి, లాస్ట్కి ఒక చోట దొరికాయి. ఈ దురైన్ ఫ్రూట్ అనేది మోస్ట్ కాంట్రవర్షియల్ ఫ్రూట్. చాలామంది దీన్ని ఫ్లైట్లో క్యారీ చేయాలంటారు, స్మెల్లీ ఫ్రూట్ అంటారు, స్టింకీ ఫ్రూట్ అంటారు. సో కంపల్సరీగా ట్రై చేయాలని చెప్పి మారం చేసి మరీ తీసుకొచ్చాను. ట్రాపికల్ ఫ్రూట్స్ విపరీతంగా ఉంటాయి ఇక్కడ. ఎక్కడ మార్కెట్లో చూసినా కానీ మన డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి, మ్యాంగో కానివ్వండి, సీతాఫలాలు, లక్ష్మణ ఫలాలు, సో ప్రాపర్ ఆల్ ట్రాపికల్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. తినే ముందు చాలామంది వార్నింగ్ చేశారు, తినొద్దు అని చెప్పి. అయినా పందం పట్టి తిన్నాను. తిన్న తర్వాత వాళ్ళు చెప్పింది రైట్ అని అర్థమైంది. ఇది ఒకలాగా ఉంది, అంటే ఈ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ అనమాట ఎలా ఉందో. ఒక బియర్ టేస్ట్. కాకపోతే ఇక్కడ లోకల్ వాళ్ళు సింగపూర్, థాయిలాండ్, మలేషియాలో చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు ఎందుకంత ఇష్టంగా తింటారని చెప్పి తెలుసుకోవడానికి తిన్నాను నేను. This is for the, this is aphrodisiac, durian fruit, the smaller ones, and I don't want to define the taste. ఈ బ్రో పేరే అనూపు. నన్ను ఎట్లన్నా దురైన్ ఫ్రూట్ తినిపించే పంపిస్తా అని చెప్పి సింగపూర్ అంతా తిప్పాడు పాపము. చెప్పడం కూడా అట్లే ఎంత తిప్పాడంటే లిటరల్గా ఈ ఫ్రూట్ తినే గోల్లో మా ఫ్లైట్ కూడా మిస్ అయిపోయింది ఆల్మోస్ట్. రకరకాలుగా 12A సీటే కావాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీటే కావాలి అని చెప్పి మరీ తీసుకున్నాడు వాషఫీ సీటు. రేపు పొద్దున ఏమన్నా అయితే మీరు సాక్ష్యం ఉండాలి కదా సార్. It was a short trip to Singapore. Hope you liked the video. Thank you all.